గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వార్తా దినపత్రిక. ఎన్డీఏకు హ్యాట్రిక్, విజయం ఖాయం, సర్వే, అత్యవసర పంపింగ్తో నగరానికి నీటి సరఫరా, పసిడి పైకి 10 గ్రాములు 75,000 పైనే, వెండి దారి కూడా అదే, కిలో 85,500. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మండిపోతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర తాజాగా 75,000 రూపాయలు దాటేసింది. బంగారంతో పాటే వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండి ధరలు 85,500గా పలుకుతున్నట్లు బులియన్ ట్రేడర్లు ఇక్కడ తెలియజేశారు. భారత్లో ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువే. శుద్ధి చేసి పునర్వినియోగానికి వీలుగా మార్చకపోవడం వల్ల ప్లాస్టిక్ చెత్త కొండలుగా పేరుకుపోతుంది. ఇలాంటి అధ్వాన్న నిర్వహణ వల్ల ఇక్కడ ప్లాస్టిక్ వల్ల భారత్లో కాలుష్యం ఎక్కువే అన్నట్టు ఇక్కడ. మెగాపై అవినీతి మబ్బులు, సిబిఐ కేసు, మెగా ఇంజనీరింగ్తో పాటు ఎన్ఐఎస్పి ఎన్ఎండిసి అధికారులపైన కేసు, 78 లక్షల లంచం దండుకున్నట్లు ఆరోపణలు. ఎలక్టరల్ బాండ్ల కొనుగోలులో మెగా ఇంజనీరింగ్ 2వ స్థానం. అవినీతి ఆరోపణలపై హైదరాబాద్కు చెందిన ప్రముఖ మౌలిక వనరుల సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్పై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కేసు నమోదు చేసింది. మెగా ఇంజనీరింగ్తో పాటు జాతీయ గనుల అభివృద్ధి సంస్థ ఎన్ఎండిసి అధికారులపైన కేసులు నమోదయ్యాయి. 315 కోట్ల ఎన్ఐఎస్సి ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపిస్తూ సిబిఐ కేసు నమోదు చేసింది. జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన పనుల్లో మెగా ఇంజనీర్కు చెందిన 174 కోట్ల బిల్లుల క్లియరెన్స్లో సుమారు 78 లక్షల లంచం దండుకున్నారనే ఆరోపణలపై ఎన్ఐఎస్పి ఎన్ఎండిసికి చెందిన 8 మంది అధికారులు, మెకాన్కు చెందిన 2 అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సిబిఐ వెల్లడించింది. ఎలక్టరల్ బాండ్ల కొనుగోలులో మెగా ఇంజనీరింగ్ సంస్థ 2వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎన్ఎండిసి పరిధిలోని జగదల్పూర్ వద్ద నాగర్నార్ సమీకృత స్టీల్ ప్లాంట్ కోసం చేపట్టిన ఇంటేక్ వెల్ పంప్ హౌస్, క్రాస్ కంట్రీ పైప్ లైన్ పనులకు సంబంధించి 315 కోట్ల పనుల్లో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై మెగా సంస్థతో పాటు ఎన్ఎండిసి, మెకాన్ సంస్థలపై సిబిఐ 2023 ఆగస్టు 10వ తేదీ ప్రాథమిక విచారణ జరిపింది. ఈ విచారణలో వెల్లడి అయిన అంశాల ఆధారంగా మార్చి 31న రెగ్యులర్ కేసు నమోదు చేయాలని సిఫారసు చేశారు. ఎన్ఐఎస్పి ఎన్ఎండిసికి చెందిన 8 మంది అధికారులపై కేసులు నమోదయ్యాయి. వారిలో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ దాస్, డైరెక్టర్ ప్రొడక్షన్ డికే మొహంతి, డీజీఎం పీకే భుయాన్, డిఎం నరేష్ బాబు, సీనియర్ మేనేజర్ సుబ్రో బెనర్జీ, ఫైనాన్స్ రిటైర్డ్ సిజిఎం ఎల్ కృష్ణమోహన్, ఫైనాన్స్ జిఎంకే రాజశేఖర్, మరో ఫైనాన్స్ మేనేజర్ సోమనాథ్ ఘోష్లు ఉన్నారు. వీరు 73.85 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో సిబిఐ వెల్లడించింది. ఇక మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఇక్కడ ఒక ప్రాజెక్టుకి సంబంధించి లంచం తీసుకొని పనిచేసినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సిబిఐ విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా సిబిఐ మీద కేసు నమోదు చేయడం జరిగింది. సిబిఐ వాళ్ళు మెగా ఇంజనీరింగ్ కంపెనీ పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా 78 లక్షల లంచం దండుకున్నట్లు ఆరోపణలు. ఆ 3 కీలకం. అభ్యర్థులపై ఇంకా సాగుతున్న కసరత్తు. సీఎం రేవంత్ని కలిసిన బట్టి దీపక్ మున్షి, నేడు కేసీ వేణుగోపాల్ రాక. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు దీపాదాస్ మున్షీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం ఇరువురు సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. వీరు సుమారు 30 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ చర్చలో ప్రధానంగా రాష్ట్రంలో జరిగే తాజా రాజకీయ పరిణామాలతో పాటు పెండింగ్లో ఉన్న 3 లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తుంది. ఆదివారం హైదరాబాద్కు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వస్తున్న సమయంలో కాంగ్రెస్ ముఖ్య నాయకుల చర్చ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియకు నెల రోజులు ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని మరింత జోరు పెంచింది. ఇప్పటికే ప్రచార రథాలను కాంగ్రెస్ ప్రారంభించింది. ఆయా లోక్సభ స్థానాల్లో ప్రకటించిన అభ్యర్థులు కార్యకర్తలతో జోష్ని నింపి ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాల టికెట్లపై ఆదివారం లేదా సోమవారం నాడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్న
కవిత ప్రభావం ఎన్నికలపై ఉండదు, ఆఫ్కి అదాలత్లో సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఆ మూడే కీలకం అన్నట్టుగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు ఇంకా పెండింగ్లో ఉన్నది అభ్యర్థులు, లోక్సభ సంబంధించిన అభ్యర్థులను. ఇక నిన్న దీనికి సంబంధించి రేవంత్ నివాసంలో దీపాదాస్ మున్షి భట్టి ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టారని ఇక్కడ వివరం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్రానికి కాంగ్రెస్ సంబంధించిన కేసీ వేణుగోపాల్ ఈరోజు రాష్ట్రానికి వచ్చి దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికల సంబంధించి ప్రణాళికకు సంబంధించి వివిధ రకాల చర్చలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు ఈరోజు ఆ మూడింటికి సంబంధించిన లోక్సభ అభ్యర్థి ఫైనల్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా ఇక్కడ చర్చ జరిగినట్టు ఇవ్వడం జరిగింది. కవితపై ఉన్న కేసు, కవిత అరెస్టు ఆధారం ప్రభావితం ఎలక్షన్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి సమావేశంలో తెలియజేయడం జరిగింది. అదే మోడీనా ఈడినా కేసుల బెదిరింపు, బీజేపీ బెదిరింపులకు భయపడం, ప్రజలు ఆగమాగం కాకుండా ఓట్లు వేయాలి. రేవంత్ రెడ్డి ఓ పొద్దుతిరుడు పువ్వు, చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ పిలుపు. శనివారం చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి భావోద్వేగాలను, మతాలను రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చేవెళ్ల మండల కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండి బీజేపీలో చేరుతావా, జైలుకు పోతావా, కేసులా, మోడీనా, ఈడీనా అంటూ తేల్చుకోవాలని ప్రతిపక్ష నేతలను బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందని, బెదిరింపులకు భయపడకుండా ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీలుగా విజయం సాధించిన వారేనని, పొద్దుతిరుగుడు పువ్వు లెక్క పొద్దు ఎక్కడ పొడిస్తే అక్కడికి తిరుగుతున్నట్లు ఎంపీ రంజిత్ రెడ్డి కూడా అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి మారడం అలవాటన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారిని ప్రజలకు పరిచయం చేసి ఎంపీలను చేస్తే పార్టీలు మారి నీచమైన సంస్కృతిని ప్రదర్శించారన్నారు. ప్రజల సమస్యల కోసం గతంలో పోరాటం చేశామని, పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని, ఆలోచించి ఓటు వేయకుంటే ఆగమాగమైరన్నారు. ప్రజలను ప్రభుత్వాలు ఆదుకుంటాయన్న నమ్మకంతో ప్రజలు ఉంటారని, ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలని, ప్రజల కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని తప్ప సొంత అవసరాల కోసం పాటుపడొద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి భరోసాను ఇవ్వడం లేదన్నారు. ప్రజలు చేసిన చిన్న పొరపాటు వలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మళ్ళీ ప్రజలు అలాంటి పొరపాటు చేయకుండా ఆలోచించి ఓటు వేయాలన్నారు. రాష్ట్రం సాధించుకొని కరెంటు కోతలు, కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, అందని తాగునీరు, చాలా ఇబ్బందుల నుండి ప్రజలను గట్టెక్కించామన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్తును, ప్రజలకు తాగునీరును ఇంటింటికి అందించామన్నారు. రైతులను ఆదుకునేందుకు రైతు బంధుతో రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం పథకాలను పెట్టి రైతు బంధుతో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వంగా దేశంలో మొట్టమొదటగా నిలిచామన్నారు. సాగునీరుకు 24 గంటల విద్యుత్తును అందించి రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల ఖాతాలకు నిధులు పంపించామన్నారు. దళిత వాడలను దొరల వాడలుగా మార్చాలని దళిత బంధు పథకంతో 10 లక్షల రూపాయలను 1,30,000 మంది లబ్ధిదారులకు మంజూరు చేశామని, ఆ డబ్బులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా ఆపేసిందన్నారు. దళిత బంధు పథకం నిధులను విడుదల చేయకుంటే నగరంలోని 125 దీనికి సంబంధించి మోడీనా ఈడీనా కేసుల, బీజేపీ బెదిరింపులకు భయపడం, ప్రజలు ఆగమాగం కాకుండా ఓట్లు వేయాలి. రేవంత్ రెడ్డి ఓ పొద్దుతిరుగుడు పువ్వు, చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ పిలుపు. ఈ విధంగా నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రారంభించిన చేవెళ్ల బహిరంగ సభలో కేసీఆర్ ఈ విధంగా ప్రసంగించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి చేసిందేం లేదు, వాళ్ళు భయపట్టి లొంగ తీసుకుంటున్నారు ఇతర పార్టీ నేతలను, లేకపోతే ఈడిన కేసుల బెదిరింపుల అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించింది ఇన్ని 10 సంవత్సరాలు. ఈ విధంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా నెగ్లెక్ట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం
ఉన్నట్టుగా ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ సభ ఉద్దేశించి మాట్లాడినారు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీకి 17 లోక్సభ అభ్యర్థులను గెలిపించి బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉంచాలని ప్రజలను వేడుకున్నారు. ఈ విధంగా ఏపీ సీఎం జగన్పై రాయితో దాడి, బస్సు యాత్రలో అనూహ్య ఘటన, కంటి వద్ద గాయం, తూలిపడిన సీఎం, ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు. శనివారం విజయవాడ బస్సు యాత్రలో గాయపడిన జగన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి శనివారం రాత్రి సమయంలో రాయితో ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆయన కంటి పైభాగంగా బలీయంగానే గాయమైంది. విజయవాడలో జగన్ మేమంతా సిద్ధం యాత్రకు అనూహ్యంగా జనం చేరుకున్నారు. కిక్కిరిసిన జనం మధ్యం సింగునగర్లో గంగానమ్మ గుడి సెంటర్లో బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. జగన్పై క్యాట్. ఈ విధంగా ఏపీ సీఎం జగన్పై రాయితో దాడి జరిగినట్టుగా విజయవాడ రోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంలో రాత్రి 8-10 గంటల సమయంలో తనపై రాయితో దాడి జరగడం వలన కనుబొమ్మ పైన కొంచెం బలంగా తాకడం జరిగింది. దాని ద్వారా ఆయనకు ప్రాథమిక చికిత్స నిర్వహించి ఆ తర్వాత మళ్ళీ తిరిగి రోడ్ షో నిర్వహించినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సహా మరో 2 విచారణ. కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం, రిమాండ్ రిపోర్ట్లో మాజీ ఐఏఎస్ అధికారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డితో పాటు రాచకొండ కమిషనరేట్లో పనిచేసిన సాయుధ బలగం మాజీ డీసీపీ దివ్యచరణ్ రావు, వ్యాపారి శివశరణ్ రెడ్డిల పేర్లు తెరపైకి రావడంతో వారిని విచారించాలని ఈ కేసును విచారిస్తున్న పశ్చిమ మండల పోలీసులు నిర్ణయించారు. ఈ ముగ్గురికి తాకీదులు ఇచ్చి విచారణకు పిలవాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు రాధాకిషన్ రావుతో పాటు అప్పట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు పలు అక్రమ కేసులు బనాయించారని ఫిర్యాదులు రావడంతో ఆయన బాస్గా పనిచేసిన 6 ఏళ్ల కాలంలో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఇతర సిబ్బందిని విచారించేందుకు పశ్చిమ మండల పోలీసులు నిర్ణయించారని తెలిసింది. అప్పట్లో వెలుగు చూసిన అన్ని కేసులు, ఇతరత్ర వ్యవహారాలపై లోతుగా విచారించాలని కూడా నిర్ణయించారని సమాచారం. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్తో పాటు వాంగ్మూలంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇందులో సిద్దిపేట మాజీ కలెక్టర్, మాజీ ఐఏఎస్ అధికారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి పేరు మొదటగా ఉంది. వెంకట్రామరెడ్డి అప్పట్లో సీఎంగా ఉన్న కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు అనేది తెలిసిందే. ఇదే సమయంలో వెంకట్రామరెడ్డి, రాధాకిషన్ రావు చిన్ననాటి స్నేహితుడు కావడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల వేళ వెంకట్రామరెడ్డి ఇచ్చిన డబ్బులను రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ పోలీస్ వాహనంలో ఎస్ఐ ఎస్కాట్తో బీఆర్ఎస్ అభ్యర్థులకు చేరవేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. వెంకట్రామరెడ్డి పలు దఫాలుగా కోట్ల రూపాయలను రాధాకిషన్ రావుకి ఇచ్చాడని, ఈ డబ్బులను రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ వాహనంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు పంపినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఇది వెంకట్రామరెడ్డితో పాటు రాచకొండ కమిషనరేట్లో పనిచేసిన సాయుధ బలగం విశ్రాంత డీసీపీ దివ్యచరణ్ రావు కూడా రాధాకిషన్ రావును అడ్డంగా వాడుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఇది ఇలా ఉండగా ఫోన్ ట్యాపింగ్లో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి మెదక్లో మీడియాతో స్పష్టం చేశారు. ఈ విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సహా మరో 2 విచారణ. కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. ఈ విధంగా 2 కొత్త వ్యక్తులను కనుగొనడం దోషులుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయిన వెంకట్రామరెడ్డి, అతను కేసీఆర్కి అతి సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి అంట, చిన్ననాటి స్నేహితుడుగా కూడా ఉండొచ్చు. ఇక్కడ రాధాకిషన్ రావు, వెంకట్రామరెడ్డి చిన్ననాటి స్నేహితులు. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ మోసానికి పాల్పడ్డారు అందరు కలిసి అన్నట్టుగా బీఆర్ఎస్ అధినేత ద్వారానే ఇదంతా ఆదేశాల మేరకే ఇదంతా జరిగినట్టుగా కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక్కడ ఈ సమాచారం ఉద్దేశం. ఎందుకంటే వెంకట్రామరెడ్డి కేసీఆర్కు అతి సన్నిహితుడు అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ విచారణలో ఇంకా తెలియాల్సి ఉంది ఎంత మేరకని. అకాల వానలకు ఆగమాగం, తడిసి ముద్దైన ధాన్యం, దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి, పిడుగుపాటుకు విద్యుద్ఘాతానికి 3 మహిళలు మృతి. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు ఆగమాగం చేశాయి. నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నల్గొండ,
తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు ఈదురుగాలులు వీచాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ఒకరు, తడిసి విద్యుద్ఘాతానికి మరో 2 ప్రాణాలు కోల్పోయారు. ఈ వర్షాలకు వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, మామిడి తదితర పంటలకు నష్టం వాటిల్లింది. కల్లాలు, మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచాయి. ఉదయం నుండి జిల్లా అంతటా వర్షం పడుతుంది. అయితే అకాల వర్షాలతో అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని బాన్సువాడ, బిర్కూరు మండల కేంద్రాల్లోని మార్కెట్లలో రైతులు పంటను ఆరబెట్టగా వర్షానికి పూర్తిగా తడిసిపోయింది. ఈ అకాల వర్షాలతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ఈ విధంగా అకాల వానలకు ఆగమాగం తడిసి ముద్దైన ధాన్యం, దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి, పిడుగుపాటుకు విద్యుద్ఘాతానికి 3 మహిళలు మృతి. ఈ విధంగా అకాల వర్షం కారణంగా ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. ఈ విధంగా తీవ్ర నష్టానికి గురైన రైతులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరి, మొక్కజొన్న, మామిడి తోటలు కూడా అకాల వర్షానికి పంట చాలా దెబ్బతిని నష్టపోయారు అన్నట్టుగా కూడా ఇక్కడ తెలియజేశారు. పిడుగుపాటుకు విద్యుద్ఘాతానికి గురై 3 మహిళలు మృతి చెందినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేడు బీజేపీ మేనిఫెస్టో. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తమ మేనిఫెస్టో ఏప్రిల్ 14న విడుదల చేయనుంది. కమలం పార్టీ సంకల్ప పత్రం పేరుతో దీనిని విడుదల చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నారు. మోడీ గ్యారంటీ 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ అభివృద్ధి సుసంపన్న భారత్, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా దీనిని తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఈ విధంగా ఈరోజు నేడు బీజేపీ మేనిఫెస్టో అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు కేంద్రంలో నడ్డా, మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ముఖ్య నేతల సమావేశంలో ఈరోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉద్దేశించి ఆ మేనిఫెస్టో తయారు చేశారంట. ముఖ్యంగా పేదలు, రైతులు, యువత ముఖ్య ఉద్దేశంతో వీళ్ళ ఉద్దేశంతో ఇక్కడ మేనిఫెస్టో తయారు చేసినామన్నట్టుగా ఇక్కడ బీజేపీ తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.